రోహిణి కార్త ప్రారంభం కావడంతో బాణుడి ప్రతాపం పతాక స్థాయికి చేరింది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఎండలు సాయంత్రం 5 వరకు తగ్గడం లేదు. ఎండలకు శరీరంలోని పొటాషియం, సోడియం తగ్గుతుందని, నీటి శాతం తక్కువై కింద పడిపోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగతి అందిస్తారు. జగతి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో పాటు ఎన్నడూ లేని విధంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు నగరంలో ఎక్కడ చూసినా కూడా ఉదయం 10 అయితే చాలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వడదెబ్బ తగిలి మృత్యువాత కూడా పడిపోతున్నారు. 45-50 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించినంటే మామూలుగా ఎండ తీవ్రత నుంచి తట్టుకోవాలంటే తప్పనిసరిగా వృత్తిరీత్యా బయటికి వెళ్లే వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్లే వాళ్ళు టోపీలు ధరించడం కానీ, స్కార్ఫ్ కానీ మిగతా ధరించడం వల్ల ఎండ నుండి వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవాలని చెప్తున్నారు. బయటికి వెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేసెస్ కూడా ఎవరూ లేకుండా నిర్మర్శంగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? చాలా తీవ్రంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ ఎండలో వర్క్ చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వీలైతే ప్రైవేట్ సంస్థలు మాకు హాలిడే ప్రకటించినా బాగుండు. ఇప్పుడే 45 డిగ్రీస్ ఉన్నాయి. అది రోడ్ మీద కూడా రాలేము, అలాంటి పరిస్థితి ఉందండి. ఏమన్నా ఉంటే వర్క్ ఉంటే బిఫోర్ 12 o'clock ఫినిష్ చేసుకొని, అవసరం అనుకుంటే ఈవినింగ్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి రోజు చూస్తున్నాము. ఈ ఏది ఎండ దెబ్బకు ఎంతోమంది చనిపోతున్నారు. వీలైనంత వరకు ఏమైనా పనులు ఉంటే తొందరగా చేసేసుకొని, ఏమైనా ఉంటే ఈవినింగ్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక రైట్ చూసారు కదా, ఇది పరిస్థితి. ఎండ దెబ్బకు తట్టుకోలేక, వడదెబ్బకు తట్టుకోలేక కూడా కొంతమంది మృత్యువాత పడుతున్నారని చెబుతున్నారు. తప్పనిసరిగా వృత్తిరీత్యా బయటికి వెళ్ళే మాత్రం 12 గంటల వరకే పనిని ముగించుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం 4 లేదా 5 గంటలకే చల్లబడిన తర్వాత, వాతావరణం చల్లబడ్డ తర్వాత బయటికి రావడం క్షేమం అని చెప్తున్నారు. అంతేకాకుండా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ద్రవ పదార్థాలు కానివ్వండి, ఆ క్యాపులు కానీ ధరిస్తే, స్కార్ఫ్ కానీ ధరిస్తే ఎండ నుండి తమకు తాము రక్షించుకోవాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో జగతి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.